పరిత్యాగ లక్షణం ఉన్నవాడు మాత్రమే బ్రాహ్మణుడు. తన కోసం రేపటికి ఏమిటి అని అట్టే పెట్టుకోకూడదు. ఇప్పుడు బ్రాహ్మణుడు కాదు. జన్మ బ్రాహ్మణత్వం వేరు, కర్మ బ్రాహ్మణత్వం వేరు. తత్వతః ఆ బ్రాహ్మణుడు లోకక్షేమం కోసమే పాటుపడాలి అని అన్నారు. గోవు అదే. మేధాశక్తి చేత బ్రాహ్మణుడు, సంపద చేత గోవు ఈ లోకాలన్నింటినీ భరిస్తున్నాయి. అందుకని వాటికి ఆర్తి కలిగితే, వాటికి బాధ కలిగితే పోగొట్టేటువంటి వాడు గోవిందుడు, గోపాలుడు అని కృష్ణుడికి పేరు. గోవింద గోవులకు ఆనందాన్ని కలిగించేటువంటి వాడు, గోవుల్ని పాలించేటువంటి వాడు కృష్ణుడు. అందుకనే ఎక్కడో ఉన్న ఇంద్రుణ్ణి పూజిస్తారేమిటయ్యా, మన పక్కన ఉంది పర్వతం, మన గోవుల్ని మనల్ని కాపాడుతూ ఉన్నది, మనకి తల్లిలాగా పెడుతోంది అని ఆ ఇంద్ర పూజను మాన్పించి గోవర్ధనగిరికి పూజ చేయించాడు కృష్ణుడు. ఇదంతా సైంటిఫిక్ వ్యూ. ఒక రెవల్యూషనరీ, మొట్టమొదటిసారిగా ఓ రెవల్యూషన్ తయారు చేసినటువంటి వాడు. దేవబ్రాహ్మణ గోగణార్తిహరణ. వాటికి ఏదో లప్పలు ఇచ్చాడని చెప్పటంలా, వాళ్లకు కలిగిన బాధలను పోగొట్టాడు. గోగణ ఆర్తిహరణ. దేవ బ్రాహ్మణ గోగణార్తి హరణ. వాటికి కలిగినటువంటి బాధల్ని పోగొట్టేటువంటి వాడు. వాడికి ఒక సమున్నతమైన స్థానం కల్పించాడు. కల్పించి మీరు లోకానికి ఉపయోగపడండి అని చెప్పాడనమాట. గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక. వరుసగా చూసుకురండి. శ్రీకృష్ణ, అక్కడి నుంచి పరతత్వం. చిట్ట చివరికి ఏమిటి అడిగిందామే? నిర్వాణ సంధాయక. నిర్వాణాన్ని ఇచ్చేవాడు. నిర్వాణం అంటే మోక్షం. దానికంటే మించి అడగవలసింది కానీ పొందవలసింది కానీ ఏం లేదు. అది ఇంకా పరమ ప్రయోజనం. తాత్కాలికమైన ప్రయోజనాలు ఎన్నున్నా కానీ పరమ ప్రయోజనం అనేది ఒకటి ఉంటుంది. సాధారణంగా దేవతలందరూ కూడా, దేవతా భావన ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుడు ప్రత్యక్షమైతే ఏం కావాలరా అంటే నాకేం అక్కర్లేదంటారు. రాక్షసులట్ట కాదు, నాకు పగలు చావు రాకూడదు, రాత్రి చావు రాకూడదు, నిద్రలో చావు రాకూడదు, మేలుకుని చావు రాకూడదు, నీళ్లు తాగితే చావు రాకూడదు, నిప్పు దగ్గర చావు రాకూడదు, లిస్టు చదువుతాడు. ఎన్ని చదివినా ఎక్కడో ఒకటి సందు ఉంటుంది భగవంతుడికి చావుకి. దీని పేరే దైత్య బుద్ధి. అంటే అఖండ జ్ఞానము లేని తనము అని అర్థం అన్నమాట. దితి అంటే దైత్య, దితి అంటే ఖండ జ్ఞానం, అదితి అంటే అఖండ జ్ఞానం. అఖండ జ్ఞాన సంపన్నుడైనటువంటి వాణ్ణి ఆదిత్యుడు అని అంటారు. ఖండ జ్ఞానం మాత్రమే ఉండేటువంటి వాణ్ణి దైత్యుడు అని అంటారు. చూడండి, ప్రహ్లాదుడు కానీ, నారదుడు కానీ, పరాశరుడు కానీ, పుండరీకుడు కానీ, అంబరీషుడు కానీ వీళ్ళు ఏం కోరారు? నా రాజ్యము శాశ్వతంగా ఇట్టాగే ఉండాలని అడిగిన వాడు ఒక్కడున్నాడా అందులో? అందుకనే వాడు పరమ భాగవతులైనారు. ఏం కావాలయ్యా నీకు అని అంటే నీ పాద భక్తి. నాస్థాధర్మే నా వసునిచయే నైవ కామోపభోగే యజ్జద్భవ్యం భగవన్ పూర్వకర్మానుసారం ఏతత్ప్రాధ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంభోరుహగత నిశ్చలా భక్తిరేకా అన్నారు. నాకు కావాల్సింది నీ పాదముల యందు కదలకుండా మెదలకుండా స్థిరంగా ఉండేటువంటి భక్తి కావాలి. ధర్మం కాదు, కామం కాదు, మోక్షం కాదు. నాస్థా ధర్మే. ఎంత దూరం వెళ్ళాడో చూడండి ఆ మహానుభావుడు. నాకు ధర్మం అక్కర్లేదు, నా వసూని చెయ్యే. ధనం అని అసలే అక్కర్లేదు. ధనము అందరూ కోరుతూ ఉంటారు, పరమ భయంకరమైనటువంటిది, అది మృత్యుదేవత. కానీ దాన్ని కావాలనుకుంటూ ఉంటారు. ఎంత కావాలో అంత సంపాదించుకో, అక్కర్లేని దానికోసం వెంపర్లాడకు, పక్కవాడిని చెడగొట్టకు. కానీ మనం అంట కాదు, తిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష, నేను బాగుంటే చాలు. ఎవరో చెప్పారు, వాడికి నెలకు 3 లక్షలు ఉద్యోగం ఇస్తానన్నారు. ఎందుకండి 3 లక్షలు? ఇంటి తినటానికి 3 లక్షలు కావాలా ఒక సంసారం? కానీ వెళ్ళిపోతుంటాడు. కాబట్టి ఈ నిలకడలేనిటువంటి వాటిని మనం పట్టుకోకూడదు. ఏం కోరాలి? ధ్రువుడు ఏం కోరాడు? నీ భక్తి కావాలి నాకు అన్న.
అందుకనే అతడు ధ్రువస్థానంలో నిలబడ్డాడు, కదలిక లేనిటువంటి స్థితిలో ఉన్నాడు. భగవంతుడు అతన్ని మెచ్చినాడు. అలాగే గరుత్మంతుడు అడగకుండా పెట్టకుండా భగవంతుడు వచ్చి ఎదురుకుండా నుంచి నీకేం కావాలో వరం కోరుకోవయా అన్నాడు. ఇదేమిటి ఇక్కడ లేదే, ఏమండి నేను మిమ్మల్ని ఏం ప్రార్థించలేదే, మీకోసం తపస్సు చేయలేదే, మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అన్నట్టుగా మాట్లాడాడు. కానీ ఆ గరుత్మంతుడు కూడా నాకు ఏమక్కర్లేదు, నీకు అభ్యంతరం లేకపోతే నన్ను వాహనంగా పెట్టుకో అన్నాడు. ఏం ప్రార్థన చేశాడండి, ఎటువంటి మహాఫలాన్ని పొందారో చూడండి. ఏమీ అక్కర్లేదనుకుంటే, కావాలనుకునేటువంటి వాడు హిరణ్యకశిపుడు, రావణాసురుడు మొదలైన వాళ్ళు కుక్కసావు తెచ్చారు. ఇది మనకు లోకంలో తెలుస్తున్న పాఠం. అందుకనే కుంతీదేవి ఏమంటుంది, నిర్వాణ సంధాయక, మహాఫలం ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేటువంటి ఆ మోక్షం అనేటువంటి నిర్వాణం, ఏ విధమైనటువంటి వాయువు సంచారము ఏమీ లేనటువంటి ఒక దివ్యమైన స్థితి. అటువంటి స్థితిని సంధాయకుడు చక్కగా తీసుకొచ్చి కూర్చోబెట్టేటువంటి వాడు. ఇంకోటి, అది ఆయన తప్ప ఇంకెవడు ఇవ్వలేడు. మనం బజారుకి వెళ్ళి ఏమండి మీ కొట్లో నిర్వాణం దొరుకుతుందా అని అడిగామనుకోండి, మనని ఎర్రగడ్డ హాస్పిటల్కి పంపిస్తారు. కాబట్టి అటువంటి మహానుభావుడు ఆయన, నిర్వాణ సంధాయకుడు శ్రీకృష్ణుడు. అక్కడి నుంచి ఇక్కడికి ముడిపెట్టుకోండి, మధ్యలో అదంతా కూడా లోక వ్యవహారం. మధ్యలో ఉండేటువంటిదంతా కూడా భగవంతుడికి సంబంధించినటువంటి, మనం అనుకున్నాం చూడండి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మస్థాపన మొదలైనటువంటివి. మొట్టమొదట ఆది పురుషుడు శ్రీకృష్ణుడు, ఆయన ఇచ్చేటువంటి మహాప్రయోజనం నిర్వాణ సంధాయకత్వం. దీనికి ముడిపెట్టుకుని ఆ కుంతీదేవి ప్రార్థించినటువంటి ప్రార్థనలో ఉండేటువంటి ఉదాత్త స్థితిని మనం అర్థం చేసుకోవాలంటే మనం అందరం కుంతీదేవులం అయిపోవాలి. లోకద్రోహి నరేంద్ర వంశదహన అంటే ఆమె సమీక్ష చేసింది. తనకు తెలిసినటువంటి కృష్ణుణ్ణి చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా తాను చూసినటువంటి కృష్ణుడిలో ఆమెకు ఎక్కడా కూడా కృష్ణుడి లీలలు కనిపించినాయి, కానీ మనకు కనిపించిన గోలలు కనిపించలేదు. అటువంటి ఆ కృష్ణుని యొక్క తత్వాన్ని అంతటినీ కూడా సమీక్ష చేసుకుంటూ చివరి మజిలీకి వచ్చింది. ఏమిటా మజిలీ? నిర్వాణ సంధాయక నీకున్మృక్కెద. ఇక్కడ చిన్న చమత్కారమైనటువంటి ఆలోచన మనం చేయాలి. నిజానికి పరమ సిద్ధాంతం ప్రకారంగా దేవుడు జీవుడు ఇద్దరు లేరు, ఉన్నది ఒక్కటే. మరి నీకున్మృక్యద అంటోంది. ఈ నీకున్మృక్యద అనేటువంటి దాంట్లో చాలా చాలా గొప్ప అజ్ఞానం ఉంది అని ఆమెకు తెలుసును. ఎందుకు ఎట్ట తెలుసని మనకెట్ట తెలుసు అంటే, త్రుంపవే భవలతల్, ఆ భవలతయే నీకు అనిపిస్తోందయ్యా, నీవు నేను అని అనిపిస్తున్నది అనేదానికి మూల కారణం ఏమిటి అంటే, ఈ భవలత సంసారం అనేటువంటి తీగ కట్టి పడవేసింది. ఆ భవలత అంటే అజ్ఞానం అన్నమాట. ఆ అజ్ఞానం ఉన్నంత వరకు నీవే నేనే. త్రుంచావనుకో, ఆ అజ్ఞానాన్ని త్రుంచేసావనుకో, అప్పుడు నువ్వేమవుతావు? నిజంగా నిర్వాణ సంధాయకుడివి కనుక అది అవుతావు. కానీ ఈ అజ్ఞానం అనేటువంటి మహాభయంకరమైనటువంటి బంధ విచ్ఛేదము నీవు చెయ్యకపోతే నీకే నష్టమయ్యా. ఎందుకు? నిత్య అనుకంప నిధివి, నిరంతరమైనటువంటి దయకు సముద్రం లాంటి వాడివి. నీకు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు. అది తెంచేంతవరకు నీవు నేను అనే ద్వైతం ఉంటుంది. తెంచావనుకో ఏకం సత్, ఉన్నదొక్కటే పరమాత్మ లక్షణం, అది అయిపోతాం. ఆ ఒక్క తెర మాత్రం తీసేయవయ్యా మహానుభావ. నువ్వు తీసేస్తావు, తీసేయగలిగిన సామర్థ్యం ఉంది, తీసేయాలనే భావన ఉంది. ఎందుకనంటే నిత్య అనుకంప నిధివి నీవు. నిరంతరమైనటువంటి అనుకంప, దయ. కంపనం అంటే అక్కడ కదలాడుతూ ఉండడం. ఒకడు ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు వణికిపోతూ ఉంటాడు.
వణికిపోతూ ఉంటే అవతలవాడు కూడా అదే విధమైనటువంటి భావానికి దానికి ప్రమాదం లేకపోయినా దానికైతే సానుభూతి అని పేరు. సానుభూతి అంటే సమానమైన అనుభూతి. ప్రమాదంలో ఉన్నటువంటి వాడు ఎటువంటి అనుభూతి పొందుతున్నాడో ప్రమాదం లేనివాడు కూడా అటువంటి అనుభూతి పొందడం సానుభూతి పేరు. అనుకంప కూడా అటువంటిదే. అనుకంప అంటే దయ. అటువంటి నిత్య అనుకంప నిధి ఆ తెర కాస్త తొలగించమయ్యాలి. తెర తొలగించేదాకా నీకు మ్రొక్కాలి. తెర మ్రొక్కటం అనేటువంటిది ఫలితానికి వస్తే దెర్ ఆర్ నో టూ థింగ్స్, ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఉన్నదొక్కటే. ఆ స్థితిలో మాట్లాడింది పోతన గారు. ఎంత చక్కగా సర్వ వేదాంత సారభూతమైనటువంటి అర్థంగా ఈ పద్యం రాశారో చూడండి. శ్రీకృష్ణ మళ్ళీ అనుకుందాం, మళ్ళీ అనుకుందాం, మళ్ళీ అనుకుంటూనే ఉందాం. దాని పేరే నైరంతర్యము అని అంటారు. ఇది అనుకోవడానికి మనం తక్కిన పనులన్నీ ఏమైపోతాయా అని అనుకోనక్కర్లే. ఆ పన్ను ద్వారానే చెప్పుకోవచ్చు. ఆయన ప్రభుదత్త బ్రహ్మచారి గారో ఎవరో ఒక ఆయన 12 ఏళ్ళు మౌనం. ఆ మౌనంలో ఆయన ఒకటే మాట అనేవారు, హే నాథ నారాయణ వాసుదేవ. ఈ మాట అనేవారు. అన్నం కావాలనుకో హే నాథ నారాయణ వాసుదేవ అనేవారు. ఈ పళ్ళన్నీ తీసేయాలనుకో హే నాథ నారాయణ వాసుదేవ. ప్రతిదానికి అదే మాట. అనుకోవడానికి ఏమి తప్పులేదు. కాబట్టి నైరంతర్యము సాధించవచ్చును, నిరంతరత్వాన్ని సాధించవచ్చు ఈ పద్యంలో. అటువంటి అద్భుతమైన పద్యాన్ని ఎబ్బనిచే జనించు జగము అనే పద్యానికి మళ్ళీ అంత స్థాయిలో, ఒక విధంగా చెప్పాలంటే దానికంటే మించిన స్థాయిలో చెప్పినటువంటి పద్యం కుంతీదేవి నోటి చేత పలికించారు మహానుభావుడు. కుంతి అంటే పాండవుల తల్లి. పాండవులంటే ధర్మస్వరూపాలు. ధర్మస్వరూపానికి ఆకారాన్ని ఇచ్చినటువంటి ఒకానొక తల్లి ఎవరై ఉండాలి? ధర్మ అధిదేవత అయి ఉండాలి. అటువంటి అధిదేవత అయినటువంటి కుంతీదేవి నోట వేదాంత సారభూతమైనటువంటి మహార్థాలన్నింటినీ కూడా చక్కగా క్యాప్సూల్లో పెట్టినటువంటి మందుల్లాగా పెట్టి ఈ పద్యం ఇచ్చారు. ఈ పద్యం చదువుకుందాం, మనం మళ్ళీ చదువుకుందాం. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద దృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. ఇందులో ఇంకొక చిన్న చమత్కారం కూడా ఉంది. నీకున్మృక్యద, మామూలుగా మనకు ప్రతి పనులకు కూడా 3 కాలాలు ఉన్నాయి: భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం. ఇది మృక్యద అనేది భూతం కాదు, భవిష్యత్తు కాదు, వర్తమానం కాదు. తద్ధర్మం అంటే కాల వివక్ష లేదు. ఈ నిన్న, నేడు, రేపు అనేటువంటి కాలభేదం లేదండి. సంతతం, సాంతత్యం అంటారు దాన్ని. ఎలా ఎడతెగకుండా అట్లా జరిగిపోతూ ఉండటం. ఆ మాట మనం గమనించాలి. మృక్యద, మృక్కితి అంటే నిన్న, ఇవాళ మొక్కుతాను, రేపు మొక్కుతాను అనేటువంటిది కాలానికి కట్టుబడినటువంటి మాట. ఇది అట్ట కాదు, మొక్కుతూనే ఉంటాం. ఆ వ్యాసుల వారు, వాల్మీకి మొదలైనటువంటి వాళ్ళ మాటల్లో నుంచి చాలా పాఠవాన్ని గ్రహించినటువంటి వాళ్ళు మహానుభావులు మన తెలుగు కవులు. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, పోతన మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అటువంటి ఋషులు. అందుకనే సత్యనారాయణ గారు ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అని చెప్పాడు. ఆ కోవలో వాళ్లే వీళ్ళందరూ కూడా. పోతన్న తెలుగుల పుణ్యపేటి. అటువంటి మహానుభావుడు ఇటువంటి పద్యాలు మనకి ఇచ్చాడు. మనకు శక్తి ఉంటే భాగవతం అంతా చదువుకుంటాం. శక్తి లేకపోతే 2 పద్యాలు చదువుకోండి చాలు భాగవతంలో. 2. ఒకటి ఎవ్వనిచే జనించు జగము, ఇంకొకటి శ్రీకృష్ణ యదుభూషణ అనేటువంటి. ఎందుకనంటే ఇవి యాటం బాంబు లాంటి శక్తి కలిగినటువంటి. ఇందులో సర్వ వేదాంత రహస్యాలన్నీ పుష్కలంగా నిండి ఉన్నాయి. ఎంతకాలం ఆస్వాదించినా ఇంకా ఉన్నాయి అనిపించేటువంటి పరమ రహస్యాలన్నీ ఉన్నాయి. అటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక ఉపనిషత్తు అయినటువంటి పద్యాన్ని కుంతీదేవి నోట్లో నుంచి పోతన గారు మనకు అందించారు. వాటికి స్వస్తి.